ఒకసారి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత నయమని తెలిసిపోయింది. ఇంకోటండి, మొన్న ఇంత ఎలక్షన్స్ ఒక 1 year ముందు అయితే కాంగ్రెస్ మేము ఎక్కడున్నామో అక్కడ ఉంటుండే, మేము కాంగ్రెస్ ఎక్కడుందో అక్కడ ఉంటుంటే. ఎందుకు మారింది? మేము దుష్ప్రచారం ఏంటంటే మాకు వీళ్లకు ఏదో సంబంధం ఉంది, అందుకే ఎన్నో కేసెస్ అలా కాళేశ్వరం అయినా కవిత లిక్కర్ స్కామ్లు అయినా మేము స్లో పోతున్నామని ఆ ప్రచారంతో మేము ఓడిపోయినాం. లేకుంటే ప్రతి జాగల ఏదైతే డిపాజిట్ లేకుండా ఓడిపోతుందో సడన్లీ ఒక పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమన్నట్టు, వచ్చిన ఓట్లు అవి మాక్సిమము యాంటీ కేసీఆర్ ఓట్స్. అంతే కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చూశారు సార్. బీఆర్ఎస్ కి లేదా కేసీఆర్ కి ఎవరు ప్రత్యామ్నాయం? సో బీజేపీ కనిపిస్తుందా? సో జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అవన్నీ చూసినప్పుడు బీజేపీ వైపు చూద్దాం లేదా బీజేపీ వైపు ఉన్నారా అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కాదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ కొట్లాడేటువంటి పరిస్థితి ఉంది, మనకు వీరితోనే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావనకి ఖచ్చితంగా ప్రజలు నమ్మారు వారి ప్రచారాన్ని. కానీ జరిగిన పరిణామాలు కూడా దానికి బలం చేకూరులా అప్పట్లో మీ నాయకులు కొంతమంది చేసిన కామెంట్స్, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చేలా ఉండింది కదా సార్. దాంట్లో మీ తప్పు, మీ పార్టీ తప్పు కూడా ఉంది కదా. ఉంటదండి, అందరు ఎంతో మంది పర్ఫెక్ట్ ఉండరు కదా, కొన్ని తప్పులు జరుగుతాయి. కానీ తప్పులతో నేర్చుకోవాలి, నేర్చుకున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళు ఇక్కడ ఎంపీలను ఉంచుతున్నారు, వాళ్ళ ఎంపీలను ఇక్కడ ఢిల్లీలో ఉంచుతున్నారు. ఉత్తనే అక్కడ చెప్తానికి ఇక్కడ రాండ్రి. అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ నాతోటి ఇద్దరు ఎమ్మెల్యేలు నాతోటి మాట్లాడినరు. అండ్ మీ పాత మిత్రులే కదా సార్, ఏమంటున్నారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు? సార్ మేము కూడా మీ దగ్గరకు వస్తాం అంటున్నారు, లేకపోతే మేము కలుద్దాం అంటున్నారు, ఏంటి ఏమి చెప్తున్నారు? అదే చెప్తున్నారు, వాళ్ళు నమ్మిండ్రు. బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నమ్మిండ్రు. ఎందుకంటే ఆడ కుటుంబ సభ్యులు కేసీఆర్